వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణం విద్యార్థి విభాగం హిందూ ఐక్యవేదిక నాయకులు బాలు ఆధ్వర్యంలో రజకపేటలోని సీతారామ దేవస్థానంలో స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తెనాలి పట్టణ ప్రజలు మరియు విద్యార్థులు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుతూ స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రామాంజనేయులు, జయలక్ష్మి, రమాదేవి, దుర్గారావు, బాబ్జీ, తోకా శ్రీనివాస్, రజని, శిరీష, శారద, హిందూ ఐక్యవేదిక విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ శ్రీరామ సందర్భంగా సాకల చెరువు దగ్గర ఉన్న 38వ వార్డులో వీర్లపాటి జయలక్ష్మి గారి ఏదైతే నాయకత్వంలో ఉన్న గుడి ఆధ్వర్యంలో ఉన్న గుడికి కళ్యాణరామ దేవస్థానానికి ఇవాళ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. తెనాలి పట్టణ ప్రజలందరూ బాగుండాలని, విద్యార్థులు బాగుండాలని, తెనాలి పట్టణ రైతాంగం అంతా కూడా బాగుండాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో స్వామివారిని కోరుకుంటూ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి అదృష్టం నాకు వచ్చినందుకు ఈ సందర్భంగా చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళు తెనాలి పట్టణంలో సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి వాళ్ళ జీవితాల్లో కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి జీవితం, ఆ జీవితాల్లో వెలుగు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మేళతాళాలతో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. 3వ వార్డు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శివాజీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి మంత్రి నాదెండ్ల మనోహర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి అంటే మనోహర్, మనోహర్ అంటే అభివృద్ధి అని, అభివృద్ధిని మాటలకే పరిమితం కాకుండా చేతలతో చేసి చూపించే గొప్ప నాయకుడు అని, మంత్రి నాదెండ్ల మనోహర్ పాలనలో తెనాలి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని కాళీమాత ఆలయం వద్ద గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో పానకం, వడపప్పు పంపిణీ చేశారు. అన్ని కవర్ అయిపోతాయి. పెట్టు పెట్టు చెప్తారా? తెనాలి అభివృద్ధి దాత నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా శివాజీ బొమ్మ సెంటర్లో కేక్ కట్ చేస్తారు. అమ్మవారి గుడి ముందు కొద్దిసేపు ఆగిన తర్వాత పానకం, వడపప్పు కూడా పంచుతారు. అవి కూడా అందరూ కూడా వినియోగించుకోవాలి. నాదెండ్ల మనోహర్ గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారు ఆయన 4 రోడ్లు కానీ మరలా ఇప్పుడు మేమందరం ఒకసారి ఎలక్షన్ ముందు కలిసాము. ఆయన కలిస్తే ఆయన మాట ఇచ్చారు, ఈ రోడ్డు అంతా వెడల్పు చేస్తా అన్నారు. మాట ప్రకారమే వెడల్పు చేశారు. ఎంతో మునిస్వామినాయుడు ద్వారం కూడా తీసేసి మళ్ళీ ద్వారం కట్టిస్తానన్నారు. అందుకని ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాదెండ్ల మనోహర్ గారు మన మినిస్టర్ గారు పుట్టినరోజు, అదేవిధంగా శ్రీరామనవమి, అలానే భారతీయ జనతా పుట్టినరోజు. ఈరోజు ఎంత పవిత్రమైన రోజు అనుకుంటే అసలు ప్రపంచంలో ఇలాంటి రోజు రావడం చాలా అరుదు. ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. మన రమేష్ గారి ఆధ్వర్యంలో శివాజీ బొమ్మ దగ్గర పుట్టినరోజు కార్యక్రమం
చాలా శుభదాయకం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు చాలా పండుగ రోజుగా జరుపుకుంటున్నాము. అడపాల నాగేశ్వర గారు వారి మిత్ర బృందాలు అందరూ కలిసి ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దామని చెప్పి వీరందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల్లో అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ఆయన ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు యాక్చువల్గా. కానీ ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఆయన తొలి అడుగు వేస్తూ తెనాలి పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. కాబట్టి వారు మరిన్ని జన్మదినాలు మరింత ఆరోగ్యంగా జరుపుకోవాలని చెప్పి, అదే సందర్భంలో ఈ తెనాలి పట్టణానికి ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ఆయన వేస్తున్నటువంటి అడుగులు విజయవంతం అయ్యి ఈ తెనాలి ప్రాంతం డెల్టా మరింత అభివృద్ధి చెందాలని చెప్పి వారి పుట్టినరోజుకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. పట్టణ మార్స్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయం నందు శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సకల జనులకు శ్రీరాముని కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సూర్యమండల పర్యంతం అహం భద్రాచలం లాంటి దివ్యక్షేత్రాల్లో ఇవాట చాలా విశేషంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. మన తెనాలిలో కూడా రెండో భద్రాచలం అని పేరు. అటువంటి సందర్భంలో ఇక్కడ మన మారిస్పేటలో దత్తసాయి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. రేటూరు వారి వంశీకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో సంగీత కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అందరికీ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా శ్రీరామానుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ, శ్రీరామనవమి ఉత్సవంలో భాగంగా మన మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయంలో ఉదయం నుంచి వైభవపేతంగా కళ్యాణ కార్యక్రమాలు అలాగే కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో ఉత్సాహంగా 4 దంపతులు కుటుంబ సపరివార సమేతంగా వచ్చి శ్రీరాముల వారి సేవ చేస్తూ అలాగే వారి కృపకు పాత్రులవుతున్నారు. వారే కాకుండా తెనాల్లో ఉన్న జనులందరికీ అలాగే సమస్త జగత్తు అందరికీ శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. రెయిన్బో ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా రక్తం అందించేందుకు తెనాలి గంగానమ్మపేటలోని శ్రీచక్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని 2 టౌన్ సిఐ రాముల నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కమ్మెల సతీష్, పలువురు వైద్యులు, సిబ్బంది, రక్తదాతలు పాల్గొన్నారు. శ్రీచక్ర స్పెషాలిటీ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మన మెగా అభిమానులు, జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, యువత విరివిగా పాల్గొని ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎంతోమంది బ్లడ్ అందక తలసీమియా పేషెంట్స్ చనిపోవడం జరుగుతూ ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, డెలివరీ అయినటువంటి ఆ టైంలో కానివ్వండి, అలాగే ఎంతోమంది ఈ డెంగ్యూ ఫీవర్స్ తోటి, అలాగే ప్లేట్లెట్స్ లేక హాస్పిటల్లో షార్టేజ్ ఉండటం వల్ల రాబోయేటువంటి ఈ 3 నెలలు కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మీరు అర్థం చేసుకొని మీరు ఎంతోమందికి మీ రక్తదానంతో ప్రాణదానం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇప్పుడు చిన్న విరామం.